ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దేశ యువత అంకుర సంస్థల ద్వారా సరికొత్త ఆవిష్కరణలు చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై అవగాహన కోసం సువిధ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పార్టీ ప్రతినిధులకు సూచించారు. ఈ రోజు, రేపు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. దేశాభివృద్ధిలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1.25 లక్షల స్టార్టప్లు, 110 యూనికార్న్లతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరించిందని అన్నారు. దేశ యువత ఈ స్టార్టప్ల ద్వారా సరికొత్త ఆవిష్కరణలు చేసి పెట్టుబడులను ఆకర్షించారని, ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారని పేర్కొంటూ आज पूरा देश गर्व से कह सकता है कि हमारा स्टार्टअप इकोसिस्टम सिर्फ बड़े मेट्रो शहर तक सीमित नहीं है, देश के 600 से अधिक जिलों तक पहुंच चुका है। और जब कोई सामाजिक कल्चर बन जाए तो फिर उसको रुकने का कोई कारण ही नहीं होता है, वो नई नई ऊंचाइयों को प्राप्त करता ही करता जाता है। आज देश के छोटे शहरों के युवा कर रहे हैं। एग्रीकल्चर, टेक्सटाइल, मेडिसिन, ट्रांसपोर्ट, स्पेस, सही समय पर स्टार्टअप्स को लेकर काम शुरू किया। ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఈ రోజు విజయవాడలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించినా ముందస్తు అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు. సి విజిల్ యాప్లో నమోదైన ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటున్నామని, ఈ యాప్ ద్వారా ఎవరైనా ఫోటో, వీడియో తీసి పంపవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు 1.99 లక్షల పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్లు తొలగించామని, 3 రోజుల్లో 3.39 కోట్ల రూపాయల విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నామని వివరించారు. జార్ఖండ్ నుండి కోస్తా ఒడిశా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఈ రోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో కొన్ని చోట్ల, దక్షిణ కోస్తా ఆంధ్రాలో 1-2 చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. ప్రపంచ నోటి సంరక్షణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ పాఠశాలలో కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ బి మీనాక్షి ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నోటి శుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే పోషకాహారం కూడా దంతాలను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తుందని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థిని-విద్యార్థులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా విద్యార్థులను సన్నద్దం చేస్తున్నట్టు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి జిఎస్ఆర్ కృష్ణమూర్తి తెలిపారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకువెళ్లడంలో యువతది కీలక పాత్ర అని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్కృత కళాశాలలలోని 120 మంది సంస్కృత అధ్యాపకులు ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్టుగా తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తామని విశాఖ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున్ తెలిపారు. ఈ రోజు వుడా చిల్డ్రన్ ఎరీనాలో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి, నామినేషన్లు, ఇతర ఎన్నికల ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ముగిసే వరకు జిల్లాలో పూర్తి స్థాయిలో ఎన్నికల నిబంధనలు అమలవుతాయన్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై అవగాహన కోసం సువిధ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంటూ
ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందో దాన్ని ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము, అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఏమున్నాయి, అన్ని పార్టీల తరపున ప్రజాప్రతినిధులు ఈరోజు హాజరు కావడం జరిగింది. నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, ఇవాళ క్రిమినల్ కేసెస్ ఉంటే వాటిని ఏ విధంగా మనకు ఏ ఫార్మాట్ లో సబ్మిట్ చేయాలి, ప్రచారం చేసుకునే క్రమంలో వాళ్ళకు ఉన్న వెసులుబాట్లు ఏంటి, ఎక్కడ పర్మిషన్లు ఇస్తారు, తర్వాత ఒక క్యాండిడేట్ కి ఎంత ఎక్స్పెండిచర్ మాక్సిమం ఉంటుంది లోక్సభ కానీ లేదా అసెంబ్లీ క్యాండిడేట్ కానీ, ఇవన్నీ అంశాల మీద చాలా సమగ్రంగా ఈరోజు అవగాహన సదస్సు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణ ఎన్నికల దృష్ట్యా సీతంపేట మండలంలో 105 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ రిటర్నింగ్ అధికారిని కల్పనా కుమారి ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేశారు. నెట్వర్క్ సదుపాయం లేని పోలింగ్ కేంద్రాలకు ఓటింగ్ సమాచారం నిమిత్తం బాధ్యత గల విలేజ్ రెవెన్యూ సహాయకులు లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగిని నెట్వర్క్ సదుపాయం ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వారికి వెంటనే సమాచారం అందచేయడం, పోలింగ్ సిబ్బందికి కంట్రోల్ రూమ్కు ఓటింగ్ సమాచారం ఇచ్చేలా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల తెప్పోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో పుష్కరిణిలో సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పోత్సవం నిర్వహిస్తారు. రేపు రాత్రి రుక్మిణి సమేత కృష్ణస్వామిగాను, 22, 23, 24వ తేదీల్లో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిగాను భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తెప్పోత్సవాల కారణంగా నేటి నుంచి 24వ తేదీ వరకు సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బాపట్ల జిల్లా సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలపై నిఘా పెంచాలని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజీత్ భాషా అధికారులకు సూచించారు. ఈ రోజు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ ప్రకటనలకు సంబంధించిన హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించకూడదని తెలియజేశారు. రాష్ట్ర విద్యుత్ అటవీ శాఖ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం పాలమందలో ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పేదల కోసం పనిచేసే పార్టీని ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు. కోర్టులో బార్ అసోసియేషన్ బెంచ్ మధ్య సత్సంబంధాలు ఉండాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగాంలో నిర్మించిన సీనియర్ సివిల్ జడ్జ్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు భవనాల సముదాయాన్ని జస్టిస్ ఏవి శేషసాయితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోర్టుకు వచ్చే క్లయింట్లు చాలా ముఖ్యమని, వారికి సత్వర న్యాయం అందేలా చూడాలని, కోర్టుల్లో మహిళా న్యాయవాదులకు ప్రత్యేక గదులు ఉండాలని సూచించారు. ఏలూరులో 10వ తరగతి పబ్లిక్ రాత పరీక్ష నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాన్ని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మేరీ ప్రశాంతి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని ఆమె పేర్కొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగం, ఓటు నమోదుపై అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీని ఈరోజు జిల్లా కలెక్టర్ లక్ష్మీస ప్రారంభించారు. తిరుపతి నగరంలోని ఎస్వి ఆర్ట్స్ కళాశాల నుంచి గాంధీ రోడ్డు వరకు ఈ అవగాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. దేశ యువత అంకుర సంస్థల ద్వారా సరికొత్త ఆవిష్కరణలు చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై అవగాహన కోసం సువిధా యాప్ను సద్వినియోగం చేసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పార్టీ ప్రతినిధులకు సూచించారు. ఈ రోజు, రేపు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.